రైట్. లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు చూస్తున్నాం, బీజేపీ అభ్యర్థి 14,243 ఆయన సాధించిన ఓట్ల సంఖ్య లంకల దీపక్ రెడ్డి. ఎలా చూస్తున్నారు గతానికి ఇప్పటికీ పర్ఫార్మెన్స్? మీరు చాలా పర్టిక్యులర్గా ఉన్నారు కదా జూబ్లీ హిల్స్ స్థానం గురించి, కానీ ఓటమి చెందిన పరిస్థితి. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, ఆయన కొంత దీన్ని ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నట్టున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 26,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని అనుకున్నాం. ఇక్కడ ఏదైతే ఒకటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఏదైతే ఉందో 2 సార్లు పోటీ చేసి అక్కడ స్థానికంగా కొంత ప్రజలతోని కనెక్టివిటీ ఇంకెక్కువ ఉన్నది. రెండో విషయం వాళ్ళకి అంగబలం ఆర్థిక బలం ఉన్నది. మూడో విషయం దానికి ప్రభుత్వం యొక్క అధికారం తోడైంది. ఇకపోతే బీఆర్ఎస్ సంబంధించి అభ్యర్థి మరి సుదీర్ఘకాలం భర్త అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, ప్రజలతోని దగ్గర సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ నేతలు అభియోగం మోపారు కాంగ్రెస్ మీద 24,000 ఓట్లు కొత్తగా ఎన్రోల్ చేసిండ్రు అనేటువంటి. ఇకపోతే ఓటర్ల లిస్టులో షిఫ్టెడ్ ఓట్లు చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా గణనీయంగా షిఫ్టెడ్ ఓట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి వచ్చే ఎస్ఐఆర్లో ఇవన్నీ కూడా స్టీమ్లైజ్ అవుతాయి అనేటువంటిది. మీరు ఇంకొక విషయం ప్రస్తావించడం మర్చిపోయారు లక్ష్మీనారాయణ గారు. అదేంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మొత్తం నాయకత్వం అంతా ఒక్కటిగా ఉండి అక్కడ క్యాంపెయిన్ చేయడం కనిపించింది. వేరాజ్ ఇది కేవలం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఎన్నిక, మాకు సంబంధం లేదనే కామెంట్స్ బీజేపీ నుంచి కొంత సీనియర్ లీడర్ల నుంచి వినిపించాయి. అది కూడా కొంత డిసడ్వాంటేజ్గా మారిందా మీకు? ఒకటి వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు, క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్. క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్ మా యొక్క మేము అధికారంలో లేము, మాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి దాంతో మేము చెప్పడం జరిగింది. ఇంకోటి అధికారం 10 సంవత్సరాలు చేసినటువంటి పార్టీ, గతంలో అనేక దశాబ్దాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ, వీటితో మేము ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మేము పోరాటం చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫీ ఏదైతే ఉందో ఎంఐఎం అనుకూలమైన ఓటింగు, ముస్లిం మైనార్టీ ఓటింగ్ ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి, 30% పైగా ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు చీల్చుకుంటాయి అనేటువంటి అభిప్రాయం ఎక్కువ ఉంది. కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఎక్కువనే ఎంఐఎం మలచగలిగింది అనేటువంటి భావన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ డెమోగ్రఫీ పరంగా కానీ గత హిస్టరీ కానీ మాకు పార్లమెంట్లో అనుకూలంగా ఓటింగ్ వచ్చింది, కానీ అసెంబ్లీలో అనుకూలంగా రాలేదు. దీనికి కారణం ఏమైంటుందంటే అధికారంలో 3 సంవత్సరాలు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో అధికారంలో ఈ కాంగ్రెస్ ఉంటుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి సింపతి ఉంది. ఈ మరి అధికారం కోసం జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రజల్లో నెలకొని ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పిస్తారు, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. అక్కడక్కడ ఈ అభిప్రాయం ఓపెన్గా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇకపోతే ఇది కాంగ్రెస్కు పరిపాలనకు రిఫరెండం అయితే కాదు. ఇది ఎంఐఎం ఏదైతే ఎంఐఎం కానీ నవీన్ యాదవ్ కానీ ఈ రకం అక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్ సింపతి కానీ కాంగ్రెస్ అధికారం ఉండి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను మేము పరిష్కరిస్తాము అనేటువంటి హామీలను విశ్వసించి కానీ ప్రజలు వాళ్ళకు ఈ విజయం కలిగింది తప్ప మరొకటి కాదు. ఇది వాళ్ళ గత ఎన్నికల జనరల్ ఎలక్షన్లలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో విషయంలో, హామీల విషయంలో ప్రజల ఆవేదనతోనే ఉన్నారు. కానీ ఎట్లాగో ఇది ప్రభుత్వం దించే ఎలక్షన్ కాదు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఓకే లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ. గౌరీశంకర్ గారు మాతో జాయిన్ అయ్యారు. సో శ్రీశైల్ గారు, మీ స్థానం ఇది హైదరాబాద్లో ఒక స్థానం కోల్పోయినట్టయింది. వెరాజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో తీసుకున్నప్పుడు మెజారిటీ
మొత్తం జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు నిలిచింది. కేవలం అధికార పార్టీ అనే ఒకే కారణంతో వేశారా, లేదంటే ఇంకేమన్నా మీరు అంతర్మథనంలో కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే బాగుండేది అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది? బిందు గారు, ఇప్పుడు మీరు ఇందాక బీహార్ ఫలితాలని విశ్లేషిస్తూ మీరు ఒక మాట చెప్పారు, క్యాషు క్యాండిడేటు క్యాస్ట్ కోఆర్డినేషన్ అని. నేను చూశాను అది. మీరు ఏం మిస్ అయ్యారు అందులో? క్యాషు క్యాండిడేటు క్యాస్ట్ కోఆర్డినేషన్ ఈ 4 పనిచేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందని నేను అంటున్నా. వాళ్ళు 2 సంవత్సరాల తమ ప్రోగ్రెస్ కార్డు చూపించి ఓట్లు అడగలే. అడిగి ఉంటే వచ్చి ఉండేది కాదు, గెలిచి ఉండేది కాదు. హైదరాబాదితులు ఒక పక్క అన్ని రకాల అది ఏందది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ దగ్గర నుంచి తులం బంగారం నుంచి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేనేం చేయలేను, నా దగ్గర పైసలు లేవు, చేతులు ఎత్తేస్తున్నా, అప్పు పుడతలేదు, మీరే వెళ్ళుకోండి అని ఆయన ఎన్నోసార్లు కాడి కిందేసిన పరిస్థితి. తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక చూపించి అడిగి ఉంటే భిన్నంగా ఉండేది. ఈ అంశాలు మాత్రమే. ఒకటి, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా, ఇంకొక కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మేమేమి మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము తొందరపడడం లేదు, అప్పుడు తొలుత చంద్రబాబు నాయుడు సహకారంతో రేవంత్ రెడ్డి చేసినట్టుగా మేమేమి కూల్చడం లేదు, మీరు ఇంకో 3 ఏళ్ళు ఏలుకోండి, మీకు అవకాశం దొరికింది చెయ్యండి అని లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఈ పార్టీ. సో కాబట్టి జనరల్గా ఉప ఎన్నిక అనేది అధికార పక్షం వైపు కొంత మొగ్గు ఉంటుంది. దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఓట్లకు సంబంధించి రాహుల్ గాంధీ గారు దేశమంతా ఓట్ చోరీ అంటారు, జూబ్లీస్లో ఏం జరుగుతుందో ఆయన పట్టించుకోరు. కాబట్టే ఈరోజు బీహార్లో శాంక్టిటీ కూడా లేకుండా 5-6 సీట్లకి సింగిల్ డిజిట్కి పడిపోయింది ఆ పార్టీ. సో ఇక్కడ ఈ ఎన్నికలు అనేది ఒకటి అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉండడం, 2 ఈ 4 సీల వల్ల వాళ్ళు గెలిచిన గెలుపుగా తప్ప ఇంకోటి ఏం కాదు. బీఆర్ఎస్ పార్టీకి అన్ని పక్షాలు ఏకమైన, ఇప్పుడు బీజేపీ దాదాపు కాడి కింద పడేసింది జూబ్లీహిల్స్లో, 11,000 ఎంతో ఆ పార్టీకి వచ్చినాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జిగా. సో వీళ్ళందరూ ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషను, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం అందరూ తిష్ట వేసినప్పటికి కూడా ఒంటరిగా బీఆర్ఎస్ వాళ్ళ మీద పోరాటం చేసి ఈరోజు 58,000 దాకా ఓట్లు సాధించుకున్నది. ఇది బీఆర్ఎస్ శ్రేణులు నిరాశపడాల్సిన ఎన్నిక కానే కాదు. ఖచ్చితంగా కొంత అధికార పార్టీకి ఎడ్జ్ ఉండడం, తర్వాత వాళ్ళు చేసిన ఈ 1,00,000 ఈ పనుల వల్ల వాళ్ళు గెలిచింది తప్ప మీకు వచ్చుంటే కొంత బూస్ట్ ఉండేది. వాస్తవమే. ఎస్, అఫ్ కోర్స్ గెలిచుంటే ఇంకా బాగుండేది. బట్ ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీకి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నిజంగా ఇఫ్ యు ఆర్ సో కాన్ఫిడెంట్, ఆ 10 మందితో రిజైన్ చేయించండి, ఎన్నికలు పెట్టండి, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి. ఇప్పుడు మీరు రెఫరెండంగా భావిస్తున్నారు కదా, కానివ్వండి. సో విల్ ఫేస్. సో ఒకటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకి ఎవరు నిరాశపడాల్సిన పని లేదు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరాశపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా 58,000 ఓట్లు అనేది తక్కువేం కాదు. 58,000 ఓట్లు ఈరోజు 150,000 పోలైతే అందులో 58,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అనేది, ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అనేది చాలా స్పష్టంగా ఉంది. వీళ్ళు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చేదాకా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మేము పోరాటం చేస్తాం.